హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు చిన్నగా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అర్థమయ్యే విధంగా నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మీకైతే క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేది నా సైడ్ వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానైతే మార్కింగ్ అయితే చేసేస్తున్నా. చూడండి, ఇలా క్రాస్ లా వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ కు ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ మనకి ఏంటిదంటే ఈ చెస్ట్ మార్కింగ్ అయితే చూసుకోవాలి కంపల్సరిగా. చూడండి, ఈ చెస్ట్ మార్కింగ్ అయితే కంపల్సరీ మనం తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, టేప్ ను లాగద్దండి, అస్సలు లాగద్దు. లాగకుండా మనం ఒకసారి ఇలా పెట్టేసి చెస్ట్ మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు 10 ఇంచెస్ కి అయితే మార్కింగ్ ఉంది. ఇక్కడ నుంచి 12.5 కు మార్కింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కసారి ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర, చంక దగ్గర సైడ్ కు మనం ఈ మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాం. చూడండి, మనకైతే ఇలా అచ్చులు పడ్డాయి కదా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లో షేప్ అనేది తీసేద్దాం. ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి గిరి చెక్ చేసుకుంటానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అన్నది చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు కొరకు ఇలా తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ వైపు సైడ్ మనం ఇలా నెక్ అనేది ఇలా పెట్టేసుకుందాం. ఈ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు. రౌండ్ నెక్ కూడా ఇలా చిన్న ఉన్నది. ఇక్కడికైతే మార్కింగ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా మీదికి తీసేసుకోవాలి. అది అసలు రౌండే లేదండి బ్లౌజ్ అయితే. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనకి ఎంత ఉందో అంతే పెట్టేసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచు ఇలా మనం ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా ఉక్స్ వైపు దగ్గరికి ఇక్కడ మనకు ఇక్కడ క్రాస్ పట్టి మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇలా 2 బావుకైతే నేను మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు డాట్ అనేది ఎంత వెడల్పు ఉన్నది అనేది చూసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది ఇలా మనం ఒకసారి కొలుచుకోవాలి. నాకైతే 1/2 ఇంచ్ ఉన్నది, నేనైతే 3/4 ఇంచ్ వరకు అయితే పెట్టేస్తున్నా. చిన్న ఉన్నది ఇలా 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓకే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇదైతే కొంచెం ఇలా ఉక్స్ వైపు ఇలా కొంచెం ఒక కుట్టు మందం ఇలా వదలాలి, వదిలి కట్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఎంత రౌండ్ గా వచ్చేసిందో మనకు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ వైపుకు ఇలా ఒక 1/4 ఇంచ్ ఇలా కట్ చేసుకున్నామంటే మనకు షోల్డర్స్ కూడా ఈ ముక్క కట్ చేసుకున్నామంటే ఈ షోల్డర్స్ కూడా మనకు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనకు బాడీకి అద్దినట్టు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఇలా ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఎదురుగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఒక్కసారి ఇలా గోర్సన్ లాగేసుకొని ఒక 1/4 ఇంచ్ ఇలా పక్కకు జరిపి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా మనమైతే కట్ చేసుకోవాలి. గుర్తులు అనేవి పెట్టుకోవాలి ప్రతిసారి. అయిపోయిందండి. ఇప్పుడు నేను క్రాస్ పట్టీలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ కోరాస్ మాత్రం మనకు బ్యాక్ పార్ట్ లో నడుము పట్టీకి అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను పైపింగ్ చేస్తా కాబట్టి నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ ఫస్ట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఏమో ఒక 2.5, ఇక్కడనేమో ఒక 2.75 ఇంచుల వరకు ఇలా తీసేసుకొని ఇప్పుడు నేను ఈ 3 లైన్లని ఇలా కలిపేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ ఇలా ఖర్చు కొరకు తీసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకో పీస్ కూడా వెళ్తుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
మంచి మంచి వీడియోస్ అయితే మీరు పెడుతూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే మరిన్ని వీడియోలు పెట్టడానికి అయితే వీలుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేనైతే ఇలా లాస్ట్ కి నెక్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, డాట్ దగ్గర నుంచి సైడ్ కు ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలని చెప్పిన కదా, తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి జస్ట్ ఇట్లా ఇలా ఇలా కట్ చేసుకుంటూ ఇలాంటి టిప్స్ యూజ్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే నేనైతే చూపించిన. మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.